యేసు ప్రభు అంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. శరీరం క్షీణించిపోయింది, కానీ పరిశుద్ధాత్ముడు అతనితో ఉన్నాడు కాబట్టి ఆత్మ బలము పొందుకొని వచ్చాడంట. గట్టిగా హల్లెలూయా. మనకు కావలసింది ఏంటంటే శారీరక బలం కాదు, భౌతిక బలం కాదు. ఏం కావాలంటే పరిశుద్ధాత్ముని శక్తితో నింపబడి శక్తి పొందుకొని యేసయ్య కొరకు సాక్షులుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. యేసు కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలంటే పరిశుద్ధాత్ముడు అవసరము. గట్టిగా పరిశుద్ధాత్ముడు అవసరము. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ పాపాలను ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన నీకు క్రీస్తును గుర్చిన సంగతులను పదే పదే జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన వాటిలోనివి తీసుకొని నీకు మరలా మరలా బోధిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను శక్తితో నింపుతాడు, నిన్ను బలముతో నింపుతాడు, నిన్ను బలముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా బలహీనుడవు బలహీనరాలువి కాకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముడు తన శక్తితో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. శిష్యులకు వెళ్తా యేసయ్య శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు సాక్షులుగా నిలబడాలి. సాక్షులుగా నిలబడాలంటే మీకు వాక్య జ్ఞానం ఉంటే సరిపోదు. ఏం కావాలి? ఆత్మతో నింపబడాలి. స్తోత్రం. ఆత్మతో చెప్పండి 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 హల్లెలూయా. చెప్పండి నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా. నీటి బాప్తిస్మం నిన్ను రక్షిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేకులను రక్షించేవానిగా నిన్ను తయారు చేస్తుంది. ఆమేన్. నీటి బాప్తిస్మం పొంది నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవచ్చు. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి రావచ్చు, నువ్వు ఆ పాట పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు. కానీ దేవుని కొరకు బలమైన కార్యాలు హల్లెలూయా చెప్పండి. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే చెప్పాలి ఏం కావాలి?